లోకములో జన్మించి తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై శిలువ మరణము పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి పరలోకములో ఉన్న దేవుడు ఆ యొక్క స్థానాన్ని విడిచి భూలోకములో జన్మించి దేవుని బిడ్డలారా, మరి లోకములో ఉన్న సర్వమానవాళి కొరకు తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము పొంది భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడి ఆయన లోకములో ఉన్న సమస్త మానవుల కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి మనల్నందరినీ కూడా తన యొక్క రాజ్యవాసులుగా చేసుకున్నాడు. అయితే మరి ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు. ఆయన రక్తము నిష్కలంకమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆయన రక్తములో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తములో సమస్త ప్రజలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. అందుకనే పాపిగా జన్మించినటువంటి మానవుడు యేసయ్య పాదాల చెంతకు వచ్చి, యేసయ్య పాపినైన నన్ను కరుణించు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు రక్షించి తన నిత్య రాజ్యములో వారి ఆత్మను అంగీకరిస్తాడు. అందుకనే ఒక పాపి లోకములో మారు మనసు పొందితే పరలోకములో సంతోషము ఉంది అని దేవుని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి శుభవర్తమానము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జన్మించి సర్వమానవుల కొరకు ప్రాణము పెట్టి ప్రతి ఒక్కరిని కూడా విమోచించినటువంటి దేవుణ్ణి నిజముగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నటువంటి వారి హృదయాలలో నిత్యమైనటువంటి క్రిస్మస్ ఆరాధన వారు జరుపుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మోక్ష రాజ్యము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ రాజ్యము చేరాలి అంటే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి యొద్దకు రాలేడు. ఆ రాజ్యములో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల వేళలో నాయన మీ యొక్క శుభవర్తమానమును ప్రభా పాటల ద్వారా, మాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రభా వినిపిస్తూ ప్రభా ఈ యొక్క నాయన కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు మీ యొక్క సువర్తమానం అనేటువంటి రక్షణ సువార్తను ప్రభా మేము వినిపించి ఉన్నాము. వినినటువంటి బిడ్డలను ప్రభా మీరు రక్షించండి ప్రభా. అయా పాపుల రక్షకునిగా ఈ లోకము